హరీష్ రావు గారు కూడా గాంధన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే, అందుకనే అన్న ఉపాధ్యాయుడు అరే పీకమన్ర భయ్ రోజు ఇండే ఉంటా ఇండు చదివితా పీకునది ఏం పీకినవరా భయ్ నా ఇంటికనే పీకిందా ఇప్పుడు నా కారాతాలు వలగొట్టవచ్చు నా ఇంటాలు వలగొట్టవచ్చు ఎందుకంటే నేను సింగిల్ గుల కాబట్టి ఆయన నన్నే కూడా పీకిన నేను నిన్నే నిలుస్తున్నా కదా మీకు ఓడిస్తున్నావా అయ్యో జాగిరా మన అయ్యా జాగిరా ఇది మా అయ్యా జాగిరి తెలంగాణ బిడ్డ నేను ఆంధ్రోనివి నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీళ్ళక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేరు భయ, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో, రేపు చూస్తారు. రేపు ఇవాళ వాస్తవంగా సిపి గారు విన్నారు కదా, ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఏం తేడా ఉందా? భాష మార్చుకోవాలని అన్నారు కదా, 11 గంటలకి నీ ఇంటికి వస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా. స్వీకరించావు, హారతితో ఆహ్వానిస్తా, కూర్చొని మాట్లాడదాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం. నువ్వే అన్నావు కదా, ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వస్తే ఏం చేసావు? రాళ్ళు రువ్వావు, ఇంట్లో నుంచి పూల కుండీలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్ళు చేతుల్లో ఉన్నాయి, పూల కుండీలు ఇసురుతున్నటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. ఈ డాక్యుమెంట్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా. పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా దాడి చేశా అని. ఎవరు దాడి చేశారు? మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని